నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. అభివృద్ధి కోసం కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్రానిది అన్నట్లుగా పరిస్థితి తయారైందని వాపోయారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఉపాధి హామీ పథకం నిధులపై చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్కు రఘునందన్ సవాల్ విసిరారు. దీనిపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో పాలక ప్రతిపక్షాల బాధ్యత ఒకే విధంగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు ధర్నాలు చేస్తే అరెస్టు చేసే పోలీసులు బీఆర్ఎస్ నేతలు ఎందుకు అరెస్టు చేయటం లేదని ప్రశ్నించారు ఆయన. భారత ప్రభుత్వం నరేంద్రుడి నాయకత్వంలో గ్రామాల్లో పెడుతున్నటువంటి మొక్కల దగ్గర నుంచి మొదలుకొంటే, ట్రీ గార్డుల దగ్గర నుంచి మొదలుకొంటే, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, వైకుంఠ ధామాలు, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్రానిది అనే రీతి లోపల నడుస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర యువరాజుకు నిజంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం అంటేనే పాలకపక్షం బాధ్యత ఎంత ఉంటుందో ప్రతిపక్షం బాధ్యత కూడా అంతే ఉంటుంది. కానీ మేము ధర్నాలకు పిలిపిస్తే ముందు రోజు రాత్రి నుంచి తెల్లవారుజాము దాకా పికెట్లు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి గారు, మీ డ్యూటీ చరమ దశలోనన్నా నిజాయితీగా ఖాకీ యూనిఫామ్ వేసుకున్నటువంటి ఒక పోలీసుడిగా పనిచేయండి. రేపు ధర్నాలకి పిలిపించినటువంటి టీఆర్ఎస్ నాయకుల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి చట్టం ముందు అందరూ సమానమైనది దయచేసి భారత ప్రభుత్వం నరేంద్రుడి నాయకత్వంలో గ్రామాల్లో పెడుతున్నటువంటి మొక్కల దగ్గర నుంచి మొదలుకొంటే, ట్రీ గార్డుల దగ్గర నుంచి మొదలుకొంటే, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, వైకుంఠ ధామాలు, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, ఇట్లా